ఒక అమ్మకి జీతం రాగానే మొదట గుర్తొచ్చేది తన అవసరాలు కాదు, తన పిల్లల కోరికలు. కానీ మనం పిల్లలకు ఇవ్వాల్సింది అరిగిన వస్తువులు మాత్రమేనా? మహిత కథ వింటే మీ ఆలోచన మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్. మహితకు జీతం వచ్చింది. జీతం రాగానే తన పిల్లల కోసం ఏవేవో కొని తీసుకెళ్తుంటే బాగా తెలిసిన ఒక వ్యక్తి ఆమెను పలకరించాడు. ఏంటమ్మా మహిత, చేతి నిండా అంత లగేజు, ఎవరికోసం ఇవన్నీ? పిల్లల కోసమే అంకల్, ఈరోజే జీతం వచ్చింది. వాళ్ళకి కొత్త బట్టలు, ఇష్టమైన స్నాక్స్, ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ వాళ్ల కోసమే. చిరునవ్వుతో, అంతా బాగానే ఉంది తల్లి, మరి నీకోసం ఏం తీసుకున్నావు? నాకేముందులేండి, పిల్లలు ఆశపట్టారు కదా, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోకు తల్లి. పిల్లల కోసం తల్లి మనసు తప్పించడం సహజమే. కాని నిన్ను నువ్వు పట్టించుకోకుండా వాళ్లని యువరాజుల్లా పెంచితే రేపు వాళ్ళు నిన్ను చూస్తారన్న నమ్మకం నీకుందా? పిల్లలకు మనం ఇవ్వాల్సింది కేవలం వాళ్ళు కోరిన వస్తువులు మాత్రమే కాదు, విలువలు కూడా. అవి కూర్చోబెట్టి చెబితే అర్థం కావు. ఇంట్లో ఉన్న మీ అత్తమామలని, అమ్మానాన్నలని నువ్వు ఎంత బాగా చూసుకుంటావో అది చూసి నీ పిల్లలు పెరుగుతారు. ఇది వినగానే తను ఆలోచనలో పడి ఆనందంతో ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి కొత్త జీవితం స్టార్ట్ చేసింది. మనం చెబితే నేర్చుకునేవి కొన్నైతే, మనం చేస్తున్నవి చూసి నేర్చుకునేవి కొన్ని. మన పిల్లలు మంచివారుగా ఉండాలి అంటే ముందుగా మనం మంచివారై ఉండాలి. మంచి అనేది మనతోనే మొదలవ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.